అసలు ఎవరిని రానివ్వరండి కన్నయ్య గారు. అందరికీ నమస్కారం అండి. చక్కగా పడుకున్నానండి నేను. అందరికీ నమస్కారం అండి. ఇంటికి ఎవరిని రానిను. మా ఇంటికి ఎవరన్నా వచ్చారు వాళ్ళ పని అపోయినట్టు అంతే. పిల్లి, కాకి, కుక్కమ్మ అననండి, నాకు ఎందుకు ఇష్టం కాదు. ఇన్నో మన ఇంటికి వచ్చాక అసలు ఏ జీవిని చూసినా కుక్క అనుబుద్ధి కాదు. ఇంటి ఫ్రెండ్స్ అంటారనమాట. ఎంత మంచోడండి కన్నయ్య. అసలు అందగాడండి. పందికొక్కుని పట్టేస్తాడు, శుంచులను పట్టేస్తాడు, ఎలకలను పట్టేస్తాడు. ఏమన్నీ మీ ఇంటికి ఎప్పుడన్నా అందరిళ్ళకి పిల్లలు అయ్యో పన్నికొక్కులు ఎలుకలు వస్తే నన్ను పిలవండి. మీరందరూ మా చుట్టాలే కదా, అందుకే పీజేమీ తీసుకోకుండా పన్నికొక్కులను పట్టేసి వచ్చేస్తాను అంతే. ఎవరింటికి పన్నికొక్కు వచ్చినా నన్ను తీసుకెళ్ళి చక్కగా పన్నికొక్కులను పట్టేస్తాను. ఈరోజు ఏంటంటే ఆన్లైన్లో కాళ్ళ నొప్పులకి ట్యాబ్లెట్లు పెట్టాడండి మా బాబు. ఆయుర్వేదం అనమాట అండి. అవండి కాళ్ళ నొప్పులు అయితే బాగా తగ్గిపోతున్నాయి, కానీ మరి ఎక్కువ వాడొచ్చే లేదో తెలియదండి బాబు. అసలు ఒక కాళ్ళ నొప్పి అయితే ఇబ్బంది ఎప్పుడు ఉంది, కానీ అమ్మ ఇక ఈ జ్వరాలు వచ్చాకండి. నొప్పులు అంటే నొప్పులు కాదండి బాబు. కత్తిరి తీసుకురాకుండా వచ్చాను నేను. మళ్ళీ లేసుకు ఇదిగోండి కత్తిరి తేకుండా వచ్చానండి నేను. కత్తి ఇలా తీసేస్తాను. ఇదిగోండి ఈ డబ్బాలు అనమాట అండి. ఆయుర్వేదం అండి. మా బాబుకి ఎవరో చెప్తే పెట్టాడండి. కానీ నిజంగా చెప్తున్నానండి, ట్యాబ్లెట్లు అయితే నొప్పులు బాగా తగ్గిపోతున్నాయండి. కానీ మరి ఎక్కువ వాడచ్చో వాడకూడదో నాకైతే తెలియదు. మేమైతే ఇవే వాడుతున్నామండి. ఇప్పుడు ఇవైతే 4-5 డబ్బాల పైన వాడేవండి బాబు. అసలు ఏమోనండి బాబు, అన్నీ బాగుంటేనే మనం మనుషులు అండి బాబు. ఏదన్నా తేడాలు వచ్చినాయంటే మనిషి ఒక్కోసారి నాకు అనిపించేద్దండి, బ్రతకడమే ఇష్టం అనిపించేద్ది. అంత బాధ వచ్చేస్తూ ఉంటుందండి. అమ్మో, జ్వరం వచ్చినప్పుడు పడిన బాధలండి జీవితంలో ఎవరో పడకూడదండి బాబు. అప్పుడు కూడా నా గురించి నేను ఆలోచించేదాన్ని కదండి. అమ్మో, జ్వరం వచ్చే నా కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి కదా పాపం. ఎప్పుడు చాలామంది కాళ్ళ నొప్పులమ్మ అంటారు కదా. ఈ కాళ్ళ నొప్పుల వాళ్ళు పాపం ఏం చేస్తున్నారు ఏంటని బాధేసేద్దండి. 2 డబ్బాలు తీసుకొచ్చారు. అది పెట్టాడండి ఆన్లైన్లోని. ఇవైతే నొప్పులు బాగా తగ్గుతున్నాయండి. ఏమోనండి, మనకు తెలిసిన వాళ్ళకి పాపం 2-3 చెప్తే వాళ్ళు డబ్బా పట్టుకెళ్ళి పెట్టుకుంటున్నామమ్మా అన్నారు. మరి నాకైతే బాగానే తగ్గినాయండి. మరి అందరికంటే నేను చెప్పలేను కదా. నా వరకు నేనైతే ఏమోలే తగ్గుతూ ఈ పాపం బాధపడుతున్నది. ఈ మధ్యన అందరికీ నొప్పులు జ్వరాలు వచ్చేసినాయండి విపరీతంగా. తగ్గుతూలే అన్నట్టు చెప్పాను. పట్టుకెళ్ళి ఆన్లైన్లో పెట్టుకున్నారండి కొందరు. నాన్నమ్మ బంగారు తెల్లండి. మా మమ్మీకి జ్వరాలు వచ్చినప్పుడు నేనే పనులు చేసేసానండి. అన్ని పనులు నేనే చేసేసాను. నేను ఎంత బాగా పనులు చేస్తాను అనుకున్నారు? మీకు ఏమనుకున్నారు? అందరూ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకుని నన్ను లైక్ కొట్టేసేయండి.